పరిస్థితి వచ్చింది. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కొత్త సమస్యలు ఏం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా సీట్ల దగ్గర ఒక ఒక చోటకి ఎవరికి టికెట్ అని, మీకేం ఉన్న వాళ్ళకి టికెట్ ఎవరని, అది కూడా కాదు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇస్తే, నేను మీకు లాస్ట్ టైం డిబేట్ లో కూడా మన డిబేట్ లోనే మాట్లాడుకున్నాం. 67 మంది కొత్తగా శాసనసభకు వచ్చారు పోయినసారి 151 మందిలో. దాంట్లో 56 మంది అసలు కొత్త ముఖాలు, రాజకీయాలకే కొత్త పరిచయం. ఏది 67లో 56 మంది ఫస్ట్ టైం పోటీ చేయడం కూడా రాజకీయాల్లో. మరి అంత కొత్త వారికి అవకాశం దొరకాలి కదా. సో మార్పులు చేర్పులనే సహజంగా ఉంటాయి. మేము 2014లో కొత్తగా పార్టీ అసెంబ్లీకి అన్ని స్థానాల్లో పోటీ చేసాం. 19లో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. అంతకుముందు 2014లో కంటెస్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదు, కొంతమంది 23 మంది వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇప్పుడు కూడా కొంతమంది ఆల్రెడీ సీట్ లేదని చెప్తే కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకెవరినో ఒకళ్ళిద్దరు లేదంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇది సహజం, దీని గురించి అసలు మేము పెద్దగా వర్రీ కావట్లేదు. ఎందుకంటే మాకు అభ్యర్థులు లేకపోతే కదా మేము బాధపడాల్సినటువంటి అంశం. 1-4 చోట్ల అభ్యర్థులు ఉన్నారు, ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఉంటది. రెండో అంశం వచ్చేటప్పటికి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే నా ఒక అనుభవం తక్కువ కానీ, బట్ అన్ని ఇంటర్నెట్ నాలెడ్జ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, మీ విశ్లేషణలు కానీ అన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకటి అనిపిస్తుంది, మిగిలిన రాష్ట్ర రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. ఎందుకు వెరైటీగా ఉంటాయి అంటే, ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారు. వీళ్ళిద్దరిని అడగండి. ఇప్పుడు మా శాంతిప్రసాద్ అన్ని రెడ్డి అన్న మీ ఇద్దరు పొత్తులోనే ఉన్నారంట. పక్కన తెలుగుదేశం ప్రతినిధి ఇంకా మన బాక్స్ లో రాలే, ఆయన కూడా ఉండుంటే జనసేన మేము ఇద్దరం పొత్తులో ఉన్నామని అంటారు. ఇట్లాంటి పొత్తులు ఎక్కడా కనపడవు. ఉంటే ముగ్గురు ఉంటారు, ఈ ఇద్దరు పొత్తులో ఉంటాం, మళ్ళీ ఈ ఇద్దరు పొత్తులో ఉంటాం, మధ్యలో కామన్ ఫ్యాక్టర్ జనసేన. వాళ్ళు వీళ్ళతో పొత్తులో ఉన్నారంటారు, వాళ్ళతో పొత్తులో ఉన్నారంటారు. ఇది ఎందుకు వస్తుంది ఇట్లా పొత్తుల అంశం? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పొత్తుల అంశం ఎన్నికల జరగకముందే, మామూలుగా అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలకి, ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీలన్నిటికి కూడా ఒక భయం ఏర్పడిపోయింది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మనం కానీ ఇప్పటి నుంచే పొత్తులు, ఇప్పటి నుంచే ఎత్తులు, ఇప్పటి నుంచే ఏదో ఒక విధంగా మనం కుయుక్తులు పని వెళ్ళకపోతే రేపు పొద్దున కనీసం మనకి 1-6 సీటు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండదని చెప్పేటటువంటి ఆలోచనతో 2020 జనవరి 16 అనుకోండి సార్, జనసేన బీజేపీ పొత్తులోకి వెళ్ళి. నార్మల్ గా పొత్తు అంటే ఎన్నికలకు 5-6 నెలల ముందో లేదా ఎన్నికలకు 2 నెలల ముందో పొత్తులు వెళ్తారు. బట్ ఎన్నికలు అయిపోయి ఇంకా 4.5 సంవత్సరాలు ఎన్నికలు ఉండగానే పొత్తులోకి వెళ్ళినటువంటి రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన. సరే, ఈ రెండు పొత్తులో ఉన్నాయి కదా, వాళ్ళన్న పొత్తులో సక్రమంగానే ఇద్దరు పొత్తు ధర్మాన్ని నెరవేర్చారా? ఎందుకంటే పొత్తులు తప్పంటలేదు సార్, నేను అసలు చెప్పడానికి ఎవరికి కూడా రైట్ లేదు. సో పొత్తులు సక్రమంగా నిర్వహించుకున్నారా అంటే, ఎమ్మెల్యే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది 2020లోనే నామినేషన్లు జరిగినాయి సాయి గారు, 2020లోనే నామినేషన్లు జరిగినాయి. బట్ ఎలక్షన్ జరగడానికి టైం పట్టింది కోవిడ్ వల్ల. సో అప్పుడు నామినేషన్లు అప్పుడు తెలుగుదేశం జనసేన సహకరించుకున్నాయి కొన్ని చోట్ల బీజేపీ జనసేన సహకరించుకున్నాయి. అంటే పొత్తులో బీజేపీ జనసేన ఉన్నారు, బట్ వీళ్ళు నామినేషన్లు వేసేటప్పుడు ఇద్దరు కలిపి తెలుగుదేశం జనసేన కలిపి కండవాలు వేసుకొని ఉప్పలగుప్త మండలం ఏదో సంథింగ్, నేను కొన్ని పాతగా నాకు అంటే చర్చ దీని మీద తీసుకురాలా, ఎన్ని వీడియోలు ఆడియోలు కూడా ఉంది సార్, వీడియోలు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కలిసి నామినేషన్లు వేశారు. సో ఇద్దరు ఒక ఉమ్మడి అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన. అప్పుడు పొత్తులో ఉన్నది వీళ్ళు, బట్ వాళ్ళతో